హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడపల ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇది జస్ట్ జనరల్గా తీసే రీడింగ్ కాబట్టి ఇది మీ పర్సనల్గా మీ నేమ్స్తో చెక్ చేసింది కాదు. ఇది జనరల్గా తీసిన ఎనర్జీస్ అన్నమాట. అంటే అందరినీ ఉద్దేశించి జస్ట్ యూనివర్స్ ఎనర్జీస్ ప్రకారం చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అంటే ఫాస్ట్గా జరగాలి, మీ గురించి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ తెలియాలి, అంటే మీ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ అనేది తెలియాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీ నేమ్స్తో మీ పర్సన్ నేమ్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, రిలేషన్ పరంగా అసలు ఈ వ్యక్తి ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు జనరల్ రీడింగ్లో తీసుకుని అది చూసిన తర్వాత మీకు వెంటనే జరగాలి ఆ విధంగా ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఇది మీ నేమ్స్తో చెక్ చేసిన ఎనర్జీ కాదు, ఇది జనరల్గా తీసిన ఎనర్జీ అనమాట. ఎందుకు నేను ఇన్ని టైమ్స్ చెప్తున్నానంటే కొంతమంది అంటే వెయిట్ చేయలేకపోతున్నాను, ఎప్పుడు కాల్ చేయాలి, ఎప్పుడు కాల్ చేస్తారు మీరు చెప్తున్నారు బట్ కాల్ చేయట్లేదు ఇలా అనమాట. ఇలా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ నేను అందరికీ చెప్పేది ఒకటే, ఇది జనరల్గా తీసే రీడింగ్. ఈ రీడింగ్లో మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఆ పాజిటివ్నెస్ అనేది రావాలి. మీ లైఫ్లో కూడా అలా పాజిటివ్గా మీ పర్సన్ చేంజ్ అయ్యి మళ్ళీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలా మీరు యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని ఈ రీడింగ్లో ఏదైతే వచ్చిందో అది మీ లైఫ్లో జరగాలి అని చెప్పి మీరు చాలా వరకు నమ్మకంతో మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని నమ్మకంతో ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటారో మీకు అది జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చాలా వరకు హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ పర్సన్ విషయంలో రిలేషన్ పరంగా అవ్వచ్చు నెగిటివిటీతో నెగిటివ్ థాట్స్తో ఉంటే కనుక, అంటే మీ పర్సన్ మీకు కాల్ చేయరు, మెసేజ్ చేయరు, ఇంకా రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ ఉండదు ఇలా అనమాట. అంటే మీరు నెగిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో మీ లైఫ్లోకి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోతుందన్నమాట. అంటే మీ లైఫ్లోకి వచ్చే ఆ ఛాన్స్ అనేది కూడా మీరు ఆలోచించే ఆలోచనల వల్ల, మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా దూరం అయిపోతుంది. కాబట్టి మీరు ఈ జనరల్ రీడింగ్ అనేది చూడడం వల్ల, వినడం వల్ల, ఈ ఎనర్జీ అనేది క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీ మైండ్ మీ ఆలోచనలు అన్నీ కూడా పాజిటివ్గా వస్తాయి అన్నమాట. నెగిటివ్ థాట్స్ అనేవి దూరం పెడతారు. మీకు తెలియకుండానే మీరు హీల్ అవుతారు. మీకు తెలియకుండానే మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇది మీ ఎనర్జీస్ మీ నేమ్స్తో చెక్ చేసింది కాదు, ఇది జస్ట్ జనరల్గా తీసిన ఎనర్జీ. ఇక్కడ యూనివర్స్ ఏ ఎనర్జీ అయితే ఇస్తారో ఆ ఎనర్జీ అనేది మాత్రమే నేను మీకు ఇవ్వగలుగుతాను. నేను వెయిటింగ్ చేయలేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, అంటే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, మీ మధ్య రిలేషన్ అనేది స్టక్ అయిపోయినా, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, అలాంటి సిచ్యువేషన్లో మీ రిలేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు.
అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ వైఫ్, మీ హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే మీరు లవ్ చేసే పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ ఫ్రెండ్ అవ్వచ్చు. మీరు ఎక్కువగా ఇష్టపడి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ విషయంలో మీ పర్సన్ థాట్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. అప్పుడు ఈ ఎనర్జీ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే మీ నేమ్ని కూడా కలిపి మనసులో తలుచుకోండి. మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. టూ ఆఫ్ వ్యాన్స్, వెయిటింగ్ ఎనర్జీ, వ్యాన్స్ ఎనర్జీ అనేది స్టార్టింగ్ మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ సన్, టవర్, 10 of cups, సెవెన్ ఆఫ్ వ్యాన్స్. మీ పర్సన్ తనని తను డిఫెండ్ చేసుకుంటున్నారు. ద ఫూల్, 6 of వ్యాన్స్, క్వీన్ ఆఫ్ సోర్స్, 10 of swords, 10 of pentacles, magician, knight of wands. Action movement, bottom of the deck, queen of pentacles. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది. ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇక్కడ మీరు మీ రిలేషన్ పరంగా, మీ పర్సన్ పరంగా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది. అలాగే మీ పర్సన్ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఆ దూరం అనేది పెరిగింది అని చెప్పి మీరైతే బాధపడుతున్నారు అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మీకు కాల్స్ చేయట్లేదు, మీ పర్సన్ నుంచి మీకు కాల్స్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు ఇలా అనమాట. అంటే మీ మధ్య ఎక్కువగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఫిజికల్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు సోల్ కనెక్షన్ అనేది మీ మధ్య ఉంది అనేది కనిపిస్తుంది ఈ ఎనర్జీలోని. ఎందుకంటే ఇక్కడ 2 of wands అంటే మీరు మీ పర్సన్ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ పరంగా ఇలా వెయిటింగ్ ఎనర్జీ ఉండడం కానీ, లేదు అంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉండడానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువగా యూనివర్స్ కావాలి అని చెప్పి మిమ్మల్ని మీ రిలేషన్ పరంగా మిమ్మల్ని దూరం పెట్టారు అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే యూనివర్స్ కావాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ మీ మధ్య ఆ గ్యాప్ అనేది వచ్చేలా చేశారు అనేది కనిపిస్తుంది. బట్ మళ్ళీ మీ ఇద్దరు కూడా దగ్గర అయ్యే విధంగా యూనివర్సే చేయబోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇలా మీరు మీ పర్సన్ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉండడానికి, మీ మధ్య ఈ దూరం రావడానికి కూడా మీ పర్సన్ ఇక్కడ చాలా వరకు చేంజ్ అవ్వాలి. అంటే మీ పర్సన్లో చాలా చేంజెస్ అనేవి రావాలి, మారాలి మీ పర్సన్. ఇక్కడ ద మెజిషియన్ అంటే మీ పర్సన్ పాజిటివ్గా చేంజ్ అవ్వాలి అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా, ఈ వ్యక్తికి మీకు మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి మీ లవ్ వాల్యూ అనేది తెలియలేదు నిజానికి.
అంటే మీ ప్రేమని, మీ వాల్యూని ఈ వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోలేదు, పట్టించుకోలేదు, తెలుసుకోలేకపోయారు ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి గుర్తించలేకపోయారన్నమాట. అందుకే ఇక్కడ యూనివర్స్ మీ నుండి ఆ దూరం అనేది పెట్టి ఈ వ్యక్తికి మీ వాల్యూ ఏంటి అనేది అర్థమయ్యేలా చేయబోతున్నారు ఇక్కడ ఈరోజు ఎనర్జీస్లో అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇది ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఇక్కడ మీ పర్సన్ మీ పరంగా ఎప్పుడైతే దూరంగా ఉంటారో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అంటే మీ రిలేషన్ అనేది పూర్తిగా బ్రేక్ చేయలేదు ఈ వ్యక్తి. అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోలేదు ఈ వ్యక్తి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఇంకా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లోకి రావడానికి ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ విధంగా తను ఒక ఒంటరిగా మీ గురించి ఆలోచించడం కానీ, మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉండి మీ గురించి తెలుసుకోవడం కానీ చేస్తున్నారనమాట. అంటే ఆ విధంగా యూనివర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ తెలియాలి, మీరు మీ పర్సన్ పరంగా ఎంత కేరింగ్ అనేది చూపించారో అవన్నీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ వ్యక్తి మీకు దూరంగా ఉంటేనే మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు. ఇప్పటి వరకు కూడా మీ రిలేషన్ పరంగా మీరే ఎఫర్ట్స్ పెట్టారు. ఈ రిలేషన్ పరంగా మీరే ఎక్కువగా అంటే రిలేషన్ని నిలబెట్టుకోవడం కోసం మీరే స్టాండ్ తీసుకున్నారు. అంటే అన్ని విషయాల్లోని మీరే కాంప్రమైజ్ అయ్యారు. మీ పర్సన్ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ ఎప్పుడు కూడా లేదు మీ రిలేషన్ పరంగా. అంటే మీరే స్టెప్ తీసుకోవడం, మీరే ఈ వ్యక్తిని బ్రతిమలాడుకోవడం, మీరు కాల్ చేస్తే మాట్లాడడం, అంటే మీ నుంచే ఏదైనా కూడా యాక్షన్ మూమెంట్ అనేది ఉండేదన్నమాట. అది లవ్, కేరింగ్, ఎఫర్ట్స్, ఎఫెక్షన్ ఏదైనా కూడా, ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైనా కూడా మీ పర్సన్ నుంచి లేదు. ఓన్లీ మీ నుంచి మాత్రమే ఉండేది. మీరే రిలేషన్ పరంగా ఒక స్టాండ్ తీసుకుని మీ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే మీ కెరియర్ని పక్కన పెట్టారు, ఎమోషనల్గా మీ పర్సన్ గురించే ఆలోచించారు. అంటే మీరు మనీ పరంగా, కెరియర్ పరంగా ఏదైనా కూడా మీరు అవి పట్టించుకోకుండా వాటిల్ని పక్కన పెట్టి ఎమోషనల్గా ఆలోచించే పర్సన్ మీరు. ఎమోషనల్ పర్సన్ అనమాట మీరు. అంటే మీ లైఫ్లో మీరు ఎక్కువగా మీ పర్సన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. 7 ఆఫ్ కప్స్. మీ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా, అది కెరియర్ లేదంటే మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా, అంటే మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో వాళ్ళని కూడా పక్కన పెట్టి మీరు మీ పర్సన్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. ఈ వ్యక్తి వల్లే మీరు ఎక్కువ ఎమోషనల్ అయ్యారనమాట పాస్ట్లో. అంటే ఈ వ్యక్తితో మాట్లాడడానికి 8 ఆఫ్ వ్యాండ్స్. మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉండేవారు. అంటే మీకు ఎటువంటి బిజీ ఉన్నా కూడా, మీరు మీ వర్క్లో బిజీగా ఉన్నా, లేదు అంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజనెస్ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ పర్సన్తో మాట్లాడడం కోసం మీరు ఎప్పుడు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండేవారు, వెయిట్ చేస్తూనే ఉండేవారు. ఆ విధంగా మీరు మీ పర్సన్ విషయంలో ఉన్నారు అన్నమాట. కానీ ఈ వ్యక్తి ఏది పట్టించుకోలేదు. మీకు సంబంధించి ఎలాంటి యాక్షన్ అనేది ఈ వ్యక్తి సైడ్ నుంచి లేదు. కాబట్టి ఈ వ్యక్తికి మీ వాల్యూ తెలియాలి అనే విధంగా యూనివర్స్ అయితే చేశారు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినప్పటికీ కూడా మీ నుంచి ఎఫర్ట్స్ పెట్టడమే తప్ప ఈ వ్యక్తి నుంచి ఎప్పుడైతే ఎఫర్ట్స్ లేవో మీ రిలేషన్ అనేది అది ఉన్నా లేకపోయినా కూడా ఒకటే. ఎందుకంటే మీ రిలేషన్ పరంగా మీరు మాత్రమే ఎమోషనల్ అవ్వాలి, మీరు మాత్రమే బాధపడాలి. బట్ ఈ వ్యక్తికి ఆ బాధ అనేది తెలియదు. మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారో అనేది కూడా ఈ వ్యక్తి తెలుసుకోలేరు, అర్థం చేసుకోలేరు. మీ వాల్యూ తెలుసుకునే విధంగా యూనివర్స్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు మీ పర్సన్కి దూరం పెరిగే కొద్దీ కూడా మీ మధ్య ఆ దూరం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ వ్యక్తికి మీపై ఉన్న ఆ లవ్ ఏదైతే ఉందో అది ఇంకా మీ గురించి ఆలోచించే విధంగా, మీ మీద ఆ లవ్ అనేది పెరిగే విధంగా, అంటే ఈ వ్యక్తికి ఆ లవ్ అనేది బయటకు వస్తుందన్నమాట. అంటే తనకి తెలియకుండానే మిమ్మల్ని ఈ వ్యక్తి ఎంత ఇష్టపడ్డారో, ఎంత లవ్ చేశారో అనేది ఈ వ్యక్తికే అర్థమవుతుంది. ఆ విధంగా యూనివర్స్ చేయబోతున్నారనమాట. అంటే మీ విషయంలో తనకి ఒక
ఆతృత అనేది పెరుగుతుంది. మీరు లేని లైఫ్ అనేది ఎంత వెలితిగా ఉంటుందో అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందన్నమాట. ఆ క్షణాలు అనేవి ఈ వ్యక్తి తెలుసుకుంటారు. మీరు లేని లైఫ్ అనేది ఎంత వెలితిగా ఉంటుంది అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిలో స్టార్ట్ అవుతాయి. ఆ క్షణాలు ఎప్పుడైతే ఈ వ్యక్తి లైఫ్లో ఉంటాయో మీ గురించి తెలుసుకుంటారన్నమాట. మీ వాల్యూ అనేది, అంటే మీ మధ్య ఉన్న ఈ దూరం ఏదైతే ఉందో అది మళ్ళీ మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఒక బాండింగ్ అనేది ఉండే విధంగా యూనివర్స్ అయితే చేస్తున్నారు. అంటే ఇది ముగింపు కాదు, అంటే ఎండ్ అవ్వలేదు మీ రిలేషన్ అనేది. టవర్ జస్ట్ బ్రేక్ అయ్యింది అంతే. మళ్ళీ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది, మళ్ళీ రీయూనియన్ అవుతుంది కన్ఫామ్గా. కానీ మీ వాల్యూ తెలుసుకునేలాగా అయితే యూనివర్స్ చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ద సన్, టవర్ ఎనర్జీ, 10 ఆఫ్ కప్స్. ఇక్కడ రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పటికీ మళ్ళీ ఇటు పాజిటివ్ ఎనర్జీ, అంటే మళ్ళీ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది. మీ మధ్య కమిట్మెంట్ అనేది కుదురుతుంది. మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టెబిలిటీగా ఉంటుంది. ఇదే యూనివర్స్ చెప్తున్నారు. అంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్గా చేంజ్ అవుతారనమాట. అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఏదైతే మ్యానిపులేట్ చేశారో మిమ్మల్ని, అలాంటి ఆలోచనలు, అలాంటి బిహేవియర్ అనేది ఈ వ్యక్తి మార్చుకుంటారు. ఏదైతే బ్రేక్ అయిందో మళ్ళీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వే రోజులు అనేవి రాబోతున్నాయి అన్నమాట. అంటే మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా తను వెళ్ళే దారిలో తనకి ఏది కూడా కలిసి రాకుండా అన్నీ బ్రేక్ అయిపోవడం, అంటే సక్సెస్ అనేది లేకుండా బ్రేక్ అయిపోవడం కానీ, ఏది కూడా కలిసి రాకుండా ఉండడం కానీ, తనకి ఎక్కడున్నా కూడా హ్యాపీనెస్ అనేది లేకపోవడం కానీ, ప్రశాంతత అనేది లేకపోవడం కానీ, ఇలా ఎక్కువగా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ లైఫ్లో అలాంటివి జరుగుతున్నాయి, స్టార్ట్ అయ్యాయి కూడా. మీ పర్సన్కి అక్కడ ప్రశాంతత అనేది ఉండదు. 10 ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెట్టారా, లేదంటే వేరే ఏ కారణం చేత మిమ్మల్ని దూరం పెట్టినా ఈ వ్యక్తికి అక్కడ ప్రశాంతత అనేది దొరకదనమాట. ఈ వ్యక్తి ఎక్కడైతే ప్రశాంతత దొరుకుతుంది అనుకున్నారో అక్కడ ఈ వ్యక్తికి మనశ్శాంతి అనేది ఉండదు. ఆ విధంగా యూనివర్స్ అయితే చేయబోతున్నారు. అంటే మీ పర్సన్కి అన్ని రకాలుగా కూడా అన్ని దారులు కూడా బ్లాక్ చేసి, అంటే తను ఎవరి గురించి అయితే ఆలోచించారో, ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళ గురించి మీ పర్సన్కి పూర్తిగా అర్థమయ్యే విధంగా యూనివర్స్ అయితే చేయబోతున్నారనమాట. మళ్ళీ మీ పర్సన్ మీ వైపుకి వచ్చేలాగా యూనివర్స్ అయితే ఒక దారిని మీ పర్సన్కి చూపిస్తారు. మళ్ళీ మీ పర్సన్ మీ వైపుకు వచ్చే విధంగా దారిని యూనివర్స్ అయితే మారుస్తారు అనేది కనిపిస్తుంది. మళ్ళీ మీ వైపు వచ్చేలా దారిని యూనివర్స్ అయితే మారుస్తుంది. అంటే మీ పర్సన్ మీ గురించి కలలు కనేలా, మళ్ళీ మీ మధ్య ఆ పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో 10 ఆఫ్ కప్స్, అంటే మీరిద్దరూ హ్యాపీగా ఉండడం, ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఇక్కడ మీ లైఫ్ గురించి మీరు ఊహించుకోవడం కానీ, ఇలా అనమాట. ప్రతిదీ కూడా మీరు ఎంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేశారో, మీరు మీ పర్సన్ ఎంత హ్యాపీగా లైఫ్ అనేది స్పెండ్ చేశారో ఈ వ్యక్తికి అవన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. అంటే ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ మీ పర్సన్కి ఎప్పుడూ కూడా ఈ వ్యక్తిని వెంటాడుతూనే ఉంటాయి అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఆ విధంగా యూనివర్స్ అయితే చేస్తుంది. అంటే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇష్టమైన పాటలు వినడం కానీ, లేదు అంటే ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మీ పర్సన్ ఎక్కువగా కలిసే చోటుకి వెళ్ళడం కానీ, అలాంటి ప్లేసెస్ ఎక్కువగా మీ పర్సన్ చూడడం కానీ, ఇలా అన్నమాట. ప్రతిదీ కూడా మీ పర్సన్కి మీకు సంబంధించిన ఆలోచనలు గుర్తు చేసే విధంగా యూనివర్స్ అయితే చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ చేసే ప్రతి పనిలోని మీరు గుర్తొచ్చే విధంగా యూనివర్స్ అయితే చేస్తుంది అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని దూరం చేయడానికి రీజన్ ఏంటంటే మీ విషయంలో ఈ వ్యక్తి పాజిటివ్గా మారాలి.
అంటే మీరే మీ పర్సన్కి లవ్ని ఇవ్వడం కాదు, మీ పర్సన్ నుంచి కూడా ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అనేది మీకు కూడా రావాలి అనే ఉద్దేశంతో యూనివర్స్ ఇదంతా కూడా చేస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు మాత్రమే చూపించే లవ్ అది మీకు ఎప్పటికీ కూడా అవసరం లేనిదే. ఎందుకంటే అటువైపు నుంచి కూడా ఆ లవ్ ఉన్నప్పుడే మీ రిలేషన్కి ఒక సక్సెస్ అనేది వస్తుందన్నమాట, ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. బట్ అది లేనప్పుడు ఇద్దరు కలిసి ఉన్నా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. అంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు ఎప్పుడు కూడా 10 ఆఫ్ సోర్డ్స్, అంటే తన చేతలతో అవ్వచ్చు, తన బిహేవియర్, తన మాటలు ఏవి కూడా మీకు ఒక గాయాన్ని చూపిస్తాయి తప్ప ఒక గాయం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి హ్యాపీనెస్ అనేది ఇవ్వలేరు ఈ వ్యక్తి, ఉండవు కూడా, హ్యాపీగా ఉండవు కూడా. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ నుంచి కూడా ఆ లవ్ అనేది తిరిగి ఇచ్చే విధంగా యూనివర్స్ చేస్తుందన్నమాట. అంతే కదా, ఇక్కడ మీరు చూపిస్తారు లవ్, బట్ మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీకు దొరకదు. అది మీకు ఇంకా బాధను కలిగిస్తుంది. మీరు మీ పర్సన్ ఎంత కేర్గా చూసినా ఈ వ్యక్తి మీ విషయంలో కేర్లెస్గా ఉంటారు. అది మీకు ఇంకా గాయాన్ని మిగులుస్తుంది అనమాట, హ్యాపీనెస్ ఉండదు. అంటే ఆ రిలేషన్లో మీరు హ్యాపీగా స్పెండ్ చేసే టైం, అంటే మీ పర్సన్ గురించి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే టైం కన్నా ఎమోషనల్గా బాధపడేదే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బ్రేకప్స్, అంటే ఏ టైంలో హ్యాపీగా ఉంటారో తెలీదు, ఏ టైంలో ఈ వ్యక్తి వల్ల మీరు ఈ విధంగా 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేశారు పాస్ట్లో. కాబట్టే యూనివర్స్ అర్థం చేసుకుని మీకు తిరిగి ఇచ్చే లవ్ అనేది ఈ వ్యక్తిలో కూడా ఉండాలి అనే విధంగా ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకుని చాలా పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి. మీ లైఫ్లో కూడా ఈ పాజిటివ్నెస్ అనేది జరగాలి అనే విధంగా మీరు నమ్మకంతో ఉండండి. ద ఫూల్, 6 ఆఫ్ వ్యాండ్స్. అంటే ఇక్కడ మీ రిలేషన్ పరంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి అడ్డంకులు అనేవి లేకుండా, అంటే మీ మధ్య ఉన్న ప్రతి అడ్డంకి కూడా ఒక్కొక్కటి కూడా ఎండ్ అయిపోబోతుంది. మీ పర్సన్ మళ్ళీ మీ గురించి బలంగా ఆలోచించే విధంగా యూనివర్స్ అయితే చేస్తుందన్నమాట. అంటే ఎంతమందిలో ఉన్నా కూడా మీ పర్సన్ ప్రశాంతంగా ఉండకుండా, తను ఒక చోటలో ఉండకుండా ఒక లోన్లీ ఫీలింగ్తో మీ పర్సన్ ఉండడం కానీ ఇలా అనమాట. ఇలా ఈ వ్యక్తికి మీరు గుర్తొచ్చే విధంగా యూనివర్స్ అయితే చేయబోతున్నారు. అంటే మీ దగ్గర మాత్రమే ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది. మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్, మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది మీ దగ్గర మాత్రమే ఉంటుంది అనేది ఈ వ్యక్తికి అర్థమయ్యేలా యూనివర్స్ అయితే చేయబోతున్నారనమాట. మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుని తిరిగి రావడానికైతే సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు అనేది మనకి ఈ ఎనర్జీ ద్వారా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్, ద ఫూల్. అంటే యాక్షన్ తీసుకోవడానికి, స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారు. అంటే లైఫ్ లాంగ్ మీతో ఉండే విధంగానే ఈ వ్యక్తి డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్ రెండు కూడా ఫ్యామిలీ కార్డ్స్. కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మీతో ఎప్పుడు కూడా కలిసి ఉండే విధంగా, మళ్ళీ మీ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వకుండా ఈ వ్యక్తి అయితే జాగ్రత్త పడతారు. మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్లో ఒక స్పష్టత అనేది వచ్చిందనమాట. చాలా క్లియర్గా ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి. అంటే తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తనకి ఒక క్లారిటీ వచ్చాయి అన్నమాట. మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి క్షమించమని చెప్పి అడగడమే కాకుండా మీ బంధాన్ని, అంటే మీ మధ్య ఉన్న రిలేషన్ని కూడా ఈ వ్యక్తి గౌరవిస్తారు. రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఈ వ్యక్తి మారుతారనమాట. అంటే మీ మధ్య ఉన్న ఈ దూరం ఏదైతే ఉందో ఆ దూరం మీ పర్సన్కి మీ మీద లవ్ అనేది పెరిగేలా చేసింది, తగ్గించే విధంగా చేయలేదు. ఇంకా ఎక్కువగా మీ మీద లవ్ అనేది ఈ వ్యక్తికి పెరిగిందనమాట, తగ్గలేదు. అంటే మీ మధ్య ఉన్న ఈ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి పోయే విధంగా యూనివర్స్ అయితే చేశారు అనేది కనిపిస్తుంది. మళ్ళీ మిమ్మల్ని త్వరలోనే
యూనివర్స్ అయితే కలపబోతున్నారు. కాబట్టి మనకు అన్నీ కూడా 6 ఆఫ్ వ్యాండ్స్, ద సన్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, ద మెజిషియన్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, యాక్షన్ మూమెంట్, ద ఫూల్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీయే వచ్చాయి అన్నమాట. అంటే ఈ రిలేషన్ అనేది బ్రేక్ అయినప్పటికీ కూడా అది తాత్కాలికంగా మాత్రమే, అది శాశ్వతమైన బ్రేక్ కాదు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అనేది యూనివర్స్ చెప్తున్నారు ఈ ఎనర్జీ ద్వారా మీకు. కాబట్టి మనకి టవర్ ఎనర్జీ, ద సన్, అలాగే 10 ఆఫ్ కప్స్ పక్క పక్కనే వచ్చాయి అన్నమాట ఎనర్జీలో స్టార్టింగ్లో. మీరు ఇప్పుడు యూనివర్స్పై నమ్మకంతో ఉండండి. మీరు ఎంత నమ్మకంగా ఉంటే ఈ రీడింగ్ అనేది, ఈ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి అంత ఫాస్ట్గా వస్తుందన్నమాట. ప్రశాంతంగా ఉండండి. అలాగే ఇక్కడ మీరు పాజిటివ్గానే ఉండండి, నెగిటివ్గా ఆలోచించొద్దు. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ వైబ్రేషన్స్ అనేవి సానుకూలంగా, అంటే చాలా పాజిటివ్గా యూనివర్స్కి అందుతాయి అన్నమాట. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి. మీ లవ్, మీ పర్సన్ అయితే ఎక్కడికి వెళ్ళిపోరు. ఇంకా స్ట్రాంగ్గా మీ విషయంలో చాలా పాజిటివ్గా ఈ వ్యక్తి మారి మీ దగ్గరికి యాక్షన్ తీసుకుని వస్తారు. బట్ మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు చాలా వరకు చాలా డీసెంట్గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి, ఎమోషనల్ అయిపోవద్దు. అలాగే ఇక్కడ సీరియస్గా మీ పర్సన్ని ఆర్గ్యూ చేయొద్దు, కూల్గా ఉండండి. ఈ వ్యక్తి మీతో ఏం చెప్తారు అనేది మీరు ప్రశాంతంగా వినడానికి ట్రై చేయండి. ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్స్లో ట్రస్ట్ ద యూనివర్సెస్ ప్లాన్ అని చెప్పి టైప్ చేయండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.